హైదరాబాద్లో 50కి పైగా అద్భుతమైన ఇల్యూజన్స్తో మన కళ్ళను మోసం చేసి మన బ్రెయిన్ను పూర్తిగా కన్ఫ్యూజ్ చేసే ఒక అద్భుతమైన మాయా ప్రపంచం ఉందని మీకు తెలుసా? హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ రోజు మనం హైదరాబాద్లోని పారాడాక్స్ మ్యూజియానికి వచ్చాం. ఇక్కడ ఉన్న ప్రతి ఇల్యూజన్ మీ కళ్ళను నమ్మలేని విధంగా ఆశ్చర్యపరుస్తుంది. ఈ వీడియోలో ఈ మ్యూజియం ఎక్కడ ఉంది, ఎంట్రీ టికెట్ ఎంత, లోపల ఎలాంటి అద్భుతమైన ఇల్యూజన్స్ ఉన్నాయి, మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం పదండి. ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నాను తెలుసా? అసలు ఇక్కడికి ఎలా ఉన్నాను, ఇల్యూజన్ ఎలా క్రియేట్ అయింది, ఇవన్నీ తెలియాలంటే మీరు ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. కంటిన్యూగా చూపిస్తా. వర్డ్స్ అయినప్పుడు వర్డ్స్ కదా వాళ్ళకి. ఎల్లో, గ్రీన్, అప్పుడే తప్పోయింది భయ్యా, అప్పుడే తప్పోయింది భయ్యా. ఇప్పుడు మనం పారాడాక్స్ మ్యూజియం ఎంట్రీ దగ్గర ఉన్నాము. స్టార్టింగ్ నుంచి వస్తే ఇక్కడ ఏమేమి ఉన్నాయో మీకు కూడా క్లారిటీగా అర్థమవుతుంది. Hi everyone, good evening. So welcome to the Paradox Museum. మనకు ఫస్ట్ కనిపించే ఇల్యూజన్ ఇదే. మొత్తం ప్లేన్ గా కనిపిస్తుంది కదా, ఒక్కసారి ఇప్పుడు చూడండి. ఈ మ్యూజియం లో ఈ ప్లేస్ లో మనకు ఒక డ్రెస్ ఇస్తారు. ఆ డ్రెస్ వేసుకొని నిలబడితే మనం కూడా బ్యాక్గ్రౌండ్ లోకి కలిసిపోయినట్టుగా కనిపిస్తుంది. ఈ మ్యూజియం లో ఉన్న ఇల్యూజన్స్ గురించి, వాటి ప్రత్యేకత గురించి ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సో బేసికల్ గా దీన్ని మూవింగ్ పిక్చర్ అంటాం. సో మీరు ప్రాపర్ గా ఫోకస్ చేసి బ్లాక్ కలర్ లైన్ చూస్తే మీకు డోర్ లాగా అనిపించి, పింక్ కలర్ దాన్ని చూస్తే మీ ఎదురుగా కారిడోర్ లాబీ ఉన్నట్టు ఉంటుంది. కంప్లీట్ ఇమేజ్ చూస్తే మీ ఎదురుగా 3 కారిడోర్స్ ఉన్న ఫీలింగ్ ఉంటుంది. సో ఇప్పుడు మీరు ఎల్లో కలర్ డాట్స్ మీద ఫోకస్ చేస్తూ మీరు కొంచెం మీ బ్యాక్ సైడ్ జరిగి మీ లెఫ్ట్ సైడ్కి నడవండి. మీకు లైట్ లేకపోతే ఇల్యూషన్ ఏమన్నా కనిపిస్తుందా? మీకు జస్ట్ ఒకటే వింగ్ ఉన్నట్టుంది కదా. లైట్ని మనం డిఫరెంట్ యాంగిల్ నుంచి ఆబ్జెక్ట్ మీదకి వేస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు బటర్ఫ్లైస్ ఫ్లై అవుతున్నట్టు, దాని వింగ్స్ ఫ్లాప్ చేస్తున్నట్టు అనిపిస్తుందిగా. ఇప్పుడు మనకి లైట్ వల్ల మీకు ఇక్కడ 2 వింగ్స్ క్రియేట్ అయినాయి కదా. సో ఇప్పుడు మనం దీని ప్లేస్లో మనం వేరే ఆబ్జెక్ట్ తీసుకున్నాం అనుకోండి. దీన్ని తీసుకోండి, మీకు 2 వింగ్స్ కనిపిస్తున్నాయా? లేదు. ఈవెన్ హ్యాండ్ తీసుకున్నా కూడా మీకు ఒకటే ఉంటుంది. ఫిజిక్స్లో లైట్ ఆఫ్ రిఫ్లెక్షన్ థియరీని బేస్ చేసుకుని డిజైన్ చేస్తారు. ఆ థియరీ అప్లికేబుల్ ఓన్లీ ఆన్ ద మెటీరియల్స్ విచ్ క్యాన్ బి రిఫ్లెక్టబుల్ అండ్ షైనింగ్. అందుకు మనం ఇక్కడ మెటల్ వాడాం. ఆబ్జెక్ట్ రిఫ్లెక్షన్ ఒక వింగ్, ఆబ్జెక్ట్ షాడో ఇంకొక వింగ్ లా క్రియేట్ అయింది. అదే మనం దాని ప్లేస్లో ప్లాస్టిక్ కానీ, లెదర్ కానీ, వుడ్ కానీ ఏమైనా వాడితే మీకు రిఫ్లెక్షన్స్ రావు, ఓన్లీ షాడోస్ ఒకటే వస్తాయి. సో దీన్ని ఆర్బీ రూమ్ అంటాం. సో బేసికల్గా ఇది వచ్చేసి ఒక ఆర్ట్ అన్నమాట. ఈ ఆర్ట్ ని ఫస్ట్ గా డిజైన్ చేసిన అతని పేరు వచ్చేసి సెల్వనియస్, బార్న్ ఇన్ గ్రీక్ ఇన్ 1992. తను చేసిన ఈ ఆర్ట్కి తనకి ఇన్సేన్ 5-1 అని చెప్పి రివార్డ్ ఇచ్చారు. అండ్ కూడా ఇన్సేన్ 5-1 అంటారు. గ్రాఫిటీ ఐడియా ఉందా? ఆరెంజ్ మూవీలో హీరోస్ ప్రేస్ చేస్తూ ఆర్ట్ చేస్తూ ఉంటారు అండి, అది మీకు గ్రాఫిటీ. పైన ఉన్నది జెల్లీ ఫిషెస్. 2 సేమ్ షేప్ ఉన్నాయా? ఐ మీన్ సేమ్ సైజ్ ఉన్నాయా? 2 డిఫరెంట్ సైజెస్ లో ఉన్నాయి, సేమ్ షేప్ కదా. ఇప్పుడు లార్జర్ వన్ అనేది నేను కింద దాని మీద పెడుతున్నప్పుడు దీని మీద సరిపోతుంది కదా. ఇప్పుడు దీని మీద పైన దాని మీద పెడితే సరిపోతుందా? ఫిట్ అవుతుంది? ఎగ్జాక్ట్ గా అవ్వదు. బట్ చూడండి ఇక్కడ ఫిట్ అవుతుంది. దీన్ని ఇంకా పైకి తీసుకెళ్తే ఇంకా చిన్నగా అవుతుంది, ఇంకా కిందకి తీసుకొస్తే ఇంకా పెద్దగా అవుతుంది. ఎనీ గెసెస్? సో బేసికల్ గా మీకు ఇది స్ట్రైట్ లైన్ లో లేదు, కొంచెం క్రాస్ టిల్టెడ్ బ్యాక్ ఉంది. అదే ఆబ్జెక్ట్ నేను స్ట్రైట్ గా పైకి తీసుకెళ్తే మీరు డిఫరెన్స్ అనేది చూడొచ్చు. నేను ప్రతిసారి దీన్ని ఇలా క్రాస్ చేసుకుంటూ పైకి తీసుకెళ్తున్నా. బ్లూ కలర్ లైన్, ఈ బ్లూ కలర్ లైన్ సేమ్ లెంత్ అంట. ఒప్పుకుంటారా? చాలా డిఫరెన్స్ ఉంది కదా. సో ఇప్పుడు నేను మెజర్ చేస్తాను. ఇది పెద్దగా ఉంది, చిన్నగా ఉంది. బట్ ఇప్పుడు పెద్దదాన్ని మెజర్ చేసినప్పుడు సరిపోతుంది కదా, స్కేల్ ఫిట్ అయిపోయింది. ఇదే స్కేల్ ఇప్పుడు దీని మీద పెడితే స్కేల్ ఇంకా మిగలాలి. బట్ చూడండి ఎగ్జాక్ట్ ఫిట్ అవుతుంది. ఇది కూడా మీకు యారోస్ వల్ల ఇల్యూజన్ క్రియేట్ అవుతుంది. మీరు స్క్రీన్లో చూడండి, మీకు యారోస్ బయటకు వచ్చినప్పుడు మీకు లైన్స్ అనేది స్ట్రెచ్ అవుతున్నట్టు లేదా అంటే ఎక్స్పాండ్ అవుతున్నట్టు ఉంది. అదే ఫింగర్స్ని 2 ఫింగర్స్ అక్కడ పెడితే మీకు ఆ స్ట్రెచ్ ఫీలింగ్ అనేది ఉండదు. ఇంకొన్ని సెకండ్స్లో ఈ లైన్స్ అనేది మీకు డిసపియర్ అయిపోతుంది. అప్పుడు మీకు ఒరిజినల్ అనేది మీకు ఎలా ఉంటుందో చూడొచ్చు. మీకు ఓన్లీ యారోస్ ఒక్కటే మూవ్ అవుతున్నాయి మీకు. సింపుల్. ఈ ఆబ్జెక్ట్ దీని మీద సరిపోతున్నప్పుడు ఈ ఆబ్జెక్ట్ దాని మీద సరిపోతుందా? చాలా డిఫరెన్స్ ఉంది. సో ఈవెన్ దో దీన్ని ఇలా రొటేట్ చేసినా కూడా మీకు సరిపోతుంది అన్నట్టు అనిపిస్తుందా? బట్ సరిపోదు. దీని మీద పెడితే సరిపోతుంది మీకు. బేసికల్గా సింపుల్గా చెప్పాలంటే పైన 2 సర్ఫేస్ అని సేమ్. ఎగ్జాంపుల్ ఏంటంటే 5 సెంటీమీటర్స్ రేడియస్తో ఒక స్క్వేర్ డ్రా చేసుకున్నా. స్క్వేర్కి 4 సైడ్స్, ఎనీ సైడ్ నుంచి అన్నా నేను కిందకెళ్ళి ఎక్స్టెండ్ చేసుకుని ఒక స్క్వేర్ చేయొచ్చు, పక్కకెళ్ళి ఎక్స్టెండ్ చేసుకుని ఒక రెక్టాంగిల్ చేయొచ్చు. అది నా ఇష్టం కాబట్టి నేను కింద ఈ 2 షేప్స్ అనేది డిఫరెంట్గా డ్రా చేసుకున్నా, పైన ఈ 2 సర్ఫేస్ అనేది సేమ్. మీకు అందుకే ఇల్యూజన్ కంప్లీట్ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ డిఫరెంట్ షేప్స్ ఉన్నట్టు మీకు అనిపిస్తుంది. ఎక్కడ పోతున్నావు మనకు కూడా తెలియదు.
ముందుకు వెళ్ళిపోదా ఉన్నాం అంతే. ఇటు సైడ్ వెళ్దాం. పోతుంది ముందుకి. ఇది వద్దాం. సూపర్ సూపర్ ఎక్సలెంట్ వ్యూ. అవతార్ సినిమాలో ఉన్నట్లుంది, సేమ్ అవతార్ సినిమాకి వచ్చినట్లుంది నాకైతే. దీని వచ్చేసి కెలిడోస్కోప్ అంటాం. సో మీకు ఏంటంటే రెక్టాంగిల్ ట్రయాంగిల్ షేప్ లో ఉంటుంది. సో ట్రయాంగిల్ క్యారీస్ ఆల్ సైడ్ 60 degrees కాబట్టి మనం దాన్ని స్ట్రైట్ గా పెడితే మీకు 180 degrees వస్తుంది. అట్ ద సేమ్ టైం మీ ఫేస్ అనేది దీని లోపల పెట్టినప్పుడు మీకు మోర్ దెన్ 24 రిఫ్లెక్షన్స్ మీకు వస్తాయి. దీన్ని వచ్చేసి మేము పారాడాక్స్ బాల్ అంటాం. సో ఏంటంటే మీకు ఇది కాన్కేవ్ షేప్ లో ఉంది. కాన్కేవ్ అనేది మీకు ఇమేజ్ ని అప్ అండ్ డౌన్ చేసి షార్ట్ చేస్తుంది. సో మీరు అదే ఇక్కడ దగ్గరికి వచ్చి మీరు బాల్ ని లోపలికి వెళ్తున్నప్పుడు చూస్తే మీకు బాల్ లోపలికి వెళ్తున్నప్పుడు మీకు తగులుతున్న ఫీలింగ్ వస్తుంది, బయటకు వస్తున్నప్పుడు కాదు. లో ఫిల్ అయ్యి ఉందో ఆ కలర్ చదవాలి. ఓకే, నేను స్పీడ్ గా చూపిస్తా ఉంటా, మీరు చదవాలి. మీరు ఒకవేళ తప్పు చెప్తే మీరు అవుట్. ఎల్లో, గ్రీన్. అప్పుడే తప్పోయింది. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లో నడుస్తుంది, ఒకటే వర్డ్ నడిపిస్తూ ఉంటుంది. ఐ విల్ బి బ్లీడ్, ఐ విల్ బి డాన్, లేదంటే ఇప్పుడు వేరే. ఇది ఒక్కటే రన్ అవుతుంది, బట్ మీకు ప్రతి వర్డ్ కి అది మ్యాచ్ అవుతా ఉంటుంది. మీరు ఇందాక గ్రౌండ్ ఫ్లోర్ వచ్చింది కదా, ఫస్ట్ ఫ్లోర్ ఉందంట. ఫస్ట్ ఫ్లోర్ లో ఏమున్నాయి చూద్దాం. ఇక్కడ మీకు ఏమవుతుంది తెలుస్తుందా? మీ కెమెరాలో మీకు అది రొటేట్ అవుతున్నట్టు. యాక్చువల్లీ అక్కడ బాల్ పాస్ అవుతుందా, కానీ అది నిజం కాదు, అది అబద్ధం. అది మీ ఎల్యూషన్. జస్ట్ ఒక బటన్ ప్రెస్ చేస్తా, అప్పుడు ఏమవుతుంది మీకు అది అనేది ఆగిపోయింది రొటేషన్. చూడండి అప్పుడు ఏమైంది, జస్ట్ దే ఆర్ హోల్డింగ్, పట్టుకుంటున్నారు. 2 మెంబర్స్ అనేది పట్టుకుంటారు. ఆ స్పీడ్ రొటేషన్కి ఆ లైట్ అనేది ఫ్రిక్షనింగ్ అవుతుంటే మనకి ఏమవుతుంది, ఆ బాల్ అనేది పాస్ అవ్వే ఎల్యూషన్ అవుతుంది మనకి. ఇప్పుడు నేను ఎక్కడున్నానో తెలుసా? పైన ఉన్నా అనుకుంటున్నారు కదా, మీకు ఇప్పుడు షాకింగ్ ట్విస్ట్. ఒకసారి కింద చూడండి. ఇప్పటి వరకు నేను పైన ఉన్నా అనుకున్నారు కదా, ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఎక్కడున్నాను. మీకు అర్థమైందా? ఇప్పటి వరకు మీరు అక్కడ ఉన్నప్పుడు మీరు చూస్తే మీద ఉన్నట్టు ఉంటుంది. ఎగ్జాంపుల్ చూడండి, నేను ఇప్పుడు అక్కడికి వెళ్తున్నా అండ్ ఇప్పుడు మీరు అక్కడికి వెళ్ళండి. ఇప్పుడు మీదే చూడండి మీరు. హలో, ఆఫీసున్నాను ఇప్పుడు నేను. ఇక్కడున్నా నేను కింద ఉన్నా ఇప్పుడు. బట్ మీకు ఎలా ఉంది? కింద ఉన్నట్టు ఉంది, బట్ నేను ఒకటే పొజిషన్లో ఉన్నా. జస్ట్ నేను అక్కడికి వెళ్తున్నా, ఇక్కడికి వెళ్తున్నా, జస్ట్ చేంజ్ అవుతున్నా. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ చూపించండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక దగ్గరనే ఉంటుంది. ఇది వచ్చేసి అప్ సైడ్ డౌన్ సైడ్. చూడండి ఇక్కడ ఒక మిర్రర్ ఉంది. ఈ మిర్రర్లోకి వెళ్ళిన తర్వాత ఈ మిర్రర్ రిఫ్లెక్షన్ ఈ మిర్రర్లోకి వెళ్ళినప్పుడు డౌన్ సైడ్ ఉంటుంది. ఈ మిర్రర్ రిఫ్లెక్షన్ ఈ మిర్రర్కి వచ్చినప్పుడు అప్ సైడ్ ఉంటుంది మనకి. ఓకేనా? ఇది వచ్చేసి అప్ సైడ్ డౌన్ సైడ్. ఈ స్కెలిటన్ ఫుల్ బాడీ ఉందా, హాఫ్ బాడీ ఉందా? ఫుల్ బాడీ ఉంది. ఒక బాక్స్ లో 2 ఫుల్ బాడీస్ కరెక్ట్ కాదు కదా. మనకి డయాగ్నల్ లో ఒక మిర్రర్ ఉంది. ఒకసారి ఇక్కడ రాని చెప్తా. అక్కడ చూడండి, కింద మిర్రర్ ఉంది, తెలుస్తుందా? ఆ మిర్రర్ వల్ల మనకు ఆఫ్ బాడీ పెట్టారు. అక్కడ ఇటు ఆఫ్ బాడీ, ఇటు అలైవ్ బాడీ ఆఫ్, అటు స్కెలిటన్ బాడీ ఆఫ్. అందుకని మనకి ఏమవుతుందంటే అది మిర్రర్ ఉండడం వల్ల ఫుల్ బాడీ లాగా రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ మీకు గాంధీ జేఎస్ ఎక్కడికి వెళ్ళినా కానీ మిమ్మల్ని ఫాలో అవుతూ ఉంటాయి. ఎందుకంటే దాని లోపల ఒక కాన్కేవ్ మిర్రర్ ఉంది. లోపల కాన్కేవ్ మిర్రర్ ఉండడం వల్ల మనం ఎటు వెళ్ళినా కానీ ఐబాల్ అనేది మన చుట్టూ వచ్చినట్టు అనిపిస్తూ ఉంటుంది మనకి. అక్కడ ఒరిజినల్గా అవి డ్యాన్స్ చేస్తున్నట్టు అనిపిస్తూ ఉంది మనకి, బట్ అవి ఒరిజినల్గా డ్యాన్స్ చేయట్లేదు. యూ కెన్ సీ దెర్ ఈస్ ఎన్ డిఫరెంట్ ఫ్రేమ్స్. అక్కడ డిఫరెంట్ ఫ్రేమ్స్ ఉన్నాయి. అన్ని ఒక్కొక్క ఫ్రేమ్లో ఒక్కొక్క స్టెప్ ఉంది, డ్యాన్స్ పొజిషన్ ఒక్కొక్కటి ఉంది, అండ్ అన్ని లైట్స్ ఆన్ అయి ఉన్నాయి. అండ్ వెన్ ఎవర్ ఐ ఆఫ్ ద లైట్స్, అన్ని లైట్స్ అన్ని ఆఫ్ అయినప్పుడు ఏమవుతుందంటే ఒక్క చోట మాత్రమే మనం లైట్ రిఫ్లెక్ట్ అవుతుంది. అది స్పీడ్ రొటేషన్ వల్ల మనకి ఏమవుతుంది, డ్యాన్స్ రిఫ్లెక్షన్ అనేది వస్తూ ఉంటుంది, డ్యాన్స్ మోషన్ అనేది వస్తూ ఉంటుంది. ఇది వచ్చేసి ఒక ఇన్ఫినిటీ విండో. ఇది ఏంటంటే ఒక పెంటాగోన్ టైప్లో ఉంటుంది మీకు. అండ్ దీనిలో ఉన్న అన్ని ట్రాన్స్పరెంట్ గ్లాసెస్, బ్లాక్ ట్రాన్స్పరెంట్ గ్లాసెస్. ఒక దగ్గర మాత్రమే మిర్రర్ ఉంటుంది, అది కింద ఉంటుంది డౌన్.
మీరు చూడొచ్చు కింద మాత్రమే మిర్రర్ ఉంటుంది, మిగతా అన్ని ట్రాన్స్పరెంట్ గ్లాసెస్. లోపల ట్రాన్స్పరెంట్ గ్లాసెస్ పెట్టేసి అన్ని లైట్స్ పెట్టాం కాబట్టి ఏమవుతుందంటే అవి ఆ మిర్రర్ లోపల రిఫ్లెక్ట్ అయిపోయి మనకి ఇన్ఫినిటీ అనేది ఫామ్ అవుతుంది. ఇప్పుడు చూడొచ్చు, మీరు దగ్గరికి వెళ్ళి చూసారు అనుకోండి ఇలా అని, మీకు లోపల మొత్తం అన్ని ఇన్ఫినిటీ వెళ్తూ ఉంటుంది. చూడండి, ఒక్క మిర్రర్ నుంచి మిగతా అన్ని రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి, ఇన్ఫినిటీ వెళ్తూ ఉంటుంది. చూస్తే ఎట్లా అంటే మనం కింద పడిపోతున్నాడు చూడండి, కింద పడిపోతున్నట్టు ఉంటుంది. కింద పడిపోతా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. బట్ ఇప్పుడు ఇక్కడ నుంచి చూస్తే మీదికి వెళ్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. బట్ ఇక్కడ ఒరిజినల్ ఏది రొటేట్ అవుతుంది కదా, అలా అనిపిస్తుంది కదా. బట్ అది రొటేట్ అవ్వట్లేదు. మనం నిల్చున్నది రొటేట్ అయితే మనం కింద పడిపోయే ఛాన్స్ ఉంది. బట్ మనకి కింద పడట్లేదు కానీ రొటేట్ అవుతుంది. పారాడాక్స్ టనల్ అంటే లైట్ చేయని పర్సన్ లేదు. మీరు పారాడాక్స్ మ్యూజియం కింద ఇలాంటి ఎక్స్పీరియన్స్ చేయాలంటే స్పేస్ నుంచి మాట్లాడుతున్నా మీతో స్పేస్ లోకి వెళ్తే ఎలా ఉంటుందో ఆ విధంగా ఉంది సేమ్ ఇక్కడ. మంచి ఎక్స్పీరియన్స్. పారాడాక్స్ వరల్డ్ అంటే ఇలా ఉంటది. ఇక్కడ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ చేయాలంటే మీరు పారాడాక్స్ మ్యూజియం రావాల్సిందే. చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయి అన్ని కూడా. స్పేస్ పైన ఏ విధంగా ఉంటుంది ఇవన్నీ అట్లున్నాయి. లైట్ బ్రైట్నెస్ పెంచినప్పుడు వాటర్ అనేది నార్మల్ వస్తూ ఉంటుంది. అలా బ్రైట్నెస్ తక్కువ ఉన్నప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ అనేది సరిగ్గా ఉపయోగం. ఆ టైంలో ఏమైందంటే బ్లాక్ లైన్ వచ్చినప్పుడు వాటర్ అనేది డిసపియర్ అయిపోతుంది. ఓకేనా. అండ్ ఇప్పుడు నేను చూడండి, ఇప్పుడు తీసేస్తున్నా ఆ వాటర్ చూడండి. ఇప్పుడు పై నుంచి కింది, కింది నుంచి పైకి, పై నుంచి కిందికి అట్లా ఫ్లో అవుతూ ఉంటుంది. అది డ్రాప్స్ ఎట్లా ఫామ్ అవుతుంది, ఆ బ్లాక్ లైన్ వచ్చినప్పుడు ఆ వాటర్ డిసపియర్ అయిపోయి మనకి ఆ డ్రాప్స్ అనేది ఫామ్ అవుతుంది. There are few games for childrens as well. So మీరు ఇలా కార్ వేసారనుకోండి ఇది వస్తుంది. సో సేమ్ థింగ్ మార్బుల్ది కూడా సేమ్ థింగ్. ఇలా మార్బుల్ వేయాలి, నాకు కావాలి మమ్మీ అని. సో అలా అలా పడుతుంది. సో దిస్ ఇస్ అ క్రిస్టల్ బాల్. ఈ పారాడాక్స్ మ్యూజియంలో ఫుడ్ ఐటమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది మెను. ఇక్కడికి వచ్చిన కస్టమర్స్ని అడిగి ఇక్కడ ఉన్నటువంటి ఫుడ్ ఎలా ఉందో అడిగి తెలుసుకుందాం. Yeah, it is very good, very tasty. Food आपको कैसा लगा? Delicious. ऐश्वर्या आपका क्या कहना है? अच्छा है खाना. Last में ट्यून को देखिए. I think the service is really nice. The people are very good and food is also very good. అంతేకాదండి, ఇక్కడ బర్త్డే పార్టీస్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి ఆర్ట్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. So you can see here the morning offer Monday to Friday 11 to 12:30 under is 500 plus GST. After 12:30 it's 550 plus GST. And Saturday Sunday it's 600 plus GST it's children's and 650 plus GST is adults. And senior citizen always is in 500. And you can see here this is a cashless counter and with GST it's 649 each person. And senior citizen 550 590 it's with GST. థ్యాంక్ యూ. చూశారు కదండి, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఒకవేళ మీరు హైదరాబాద్ లో ఉంటే ఈ పారాడాక్స్ మ్యూజియాన్ని తప్పకుండా చూడండి. ఫ్యామిలీతో ఇక్కడికి వస్తే మీ పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. పిల్లలే కాదండి, మీరు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ లొకేషన్ లింక్ కామెంట్ బాక్స్ లో ఇస్తా చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే 10 మందికి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.